చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో ఘనంగా భారతీయ విజ్ఞాన సమ్మేళనం. పిల్లలకు పురాణ హీరోల గురించి చెప్పాలన్న సీఎం. ధనిక పేదరిక అంతరం తగ్గాలని ఆకాంక్ష. ఆధ్యాత్మికతకు విజ్ఞానం జోడిస్తే విశ్వగురువుగా భారత్. ఆర్ఎస్ఎస్ అధిపతి భాగవత్ సూచన. మాతృభాషలో విద్యాభ్యాసం ఉండాలని పిలుపు. రప్పా అని తెగేస్తే ఊరుకోబోమన్న చంద్రబాబు. శాంతి భద్రతలపై రాజీ లేదని స్పష్టీకరణ. సాంకేతికతతో నేరాలు నియంత్రించాలని ఆదేశం. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనున్న సీఎం. నరేగాపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసే అవకాశం. పాలమూరుపై ప్రజా ఉద్యమానికి కేసీఆర్ పిలుపు. నీటి హక్కుల పరిరక్షణ బాధ్యత బీఆర్ఎస్ పై ఉందని వెల్లడి. అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలని నిర్ణయం. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులను ఖండించిన భారత్. హిందూ యువకుడి హత్యపై ఆందోళన. దోషులను చట్టం ముందు నిలబెట్టాలని సూచన. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు. 90% చర్చలు సఫలమయ్యాయన్న జెలెన్స్కీ. ఆదివారం ట్రంప్తో సమావేశం. ప్రపంచంలో అతి పొడవైన టన్నెల్ ప్రారంభించిన చైనా. 22.13 కిలోమీటర్ల మేర నిర్మాణం. 2 సరికొత్త రికార్డులు నెలకొల్పినట్లు ప్రకటన. స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. భారతం, రామాయణాల గొప్పతనం వివరిస్తే పిల్లలకు మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తాయన్నారు. ఆధ్యాత్మికతకు విజ్ఞానాన్ని జోడించి సమగ్రాభివృద్ధిని సాధించినప్పుడే భారత్ విశ్వగురువు అవుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జ్ఞానానికి విలువలు తోడవాలని, ఎవరి కోసం ఎందుకోసం వినియోగించాలన్న వివేచన ఉండాలని సూచించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ విజ్ఞాన సమ్మేళనంలో విద్య, వైద్య రంగాల్లో ఆధ్యాత్మికత జోడింపు, నైతికత మేళవింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతోందన్నారు. భారతీయులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తారు అనడంలో సందేహం లేదన్నారు. 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచ శక్తిగా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ధనిక పేదరిక మధ్య అంతరం తగ్గించి జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు, నేటి యువతకు సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కాకుండా మన పురాణాల గురించి చెప్పాలని కోరారు. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైనుంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైనుంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైనుంది. కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి, రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దశాబ్ద కాలంగా అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. 10 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. दुनिया भारत का विज्ञान और प्रौद्योगिकीकरण के क्षेत्र में लोहा मानती है. आज भारत दुनिया के प्रथम देशों में आकर के खड़ा हो गया है कि कुछ वर्ष पहले तक ऐसा ना था. आज यदि हम 2014 में स्टार्टअप में 300, 350, 400 पर खड़े थे,
आज बढ़कर के लगभग 1.25 लाख हैं और स्टार्टअप की दुनिया में हम तीसरे दर्जे पे खड़े हैं। तो एक जमाना था हमें युद्ध के समय दूसरे देशों से हथियार लेने पड़ते थे। हमारे हथियार बाहर से लेने के बजाय दूसरे देशों में बिके जा रहे हैं। हमारे पास प्रतिभा की कमी ना थी। इसका अर्थ यह हुआ कि यदि कमी थी तो साधनों की या राजनीतिक नेतृत्व से उपलब्ध की जाती है या जिसकी अपेक्षा होती है, और वो कमी, वो अभाव मोदी जी के आने के बाद सन 2014 में हुआ। భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావాలని మూఢనమ్మకాల్లో చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే పరిస్థితి కల్పించేలా కృషి చేయాలని కోరారు. మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని, అందుకోసం ఫిన్లాండ్ విద్యా విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని భాగవత్ సూచించారు. विज्ञान दृष्टि से परीक्षण करके नहीं, अंधश्रद्धा पर चल रहे हैं, क्योंकि ये विज्ञान पहुंचा नहीं। अपने देश में उसका एक कारण भाषा भी है। पराई भाषा में विज्ञान है, सब तक पहुंचना मुश्किल है, और ज्ञान को सब तक पहुंचाना है। इसलिए जिसको जो भाषा आती है उसको उस भाषा में ज्ञान उपलब्ध हो। शिक्षा शास्त्र ये बताता है कि मातृभाषा में जो पढ़ाई की जाती है वो मनुष्य को ठीक बनाती है, वो जल्दी पहुंचती है। సమ్మేళనం ప్రారంభానికి ముందు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మోహన్ భాగవత్తో కలిసి స్టాళ్లను తిలకించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, సాంకేతికతను వినియోగించుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుపతిలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేస్తే విజువల్స్ ఆధారాలుగా మారుతాయని సూచించారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ ఉండాలని చంద్రబాబు చెప్పారు. కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమలలో శాంతి భద్రతలను 2019-2014 మధ్య పాలకులు భ్రష్టు పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని మండిపడ్డారు. విధానాల పేరుతో రౌడీలు చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరేం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని, అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. మెడికల్గా అన్ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్గా అన్ఫిట్ అయిన ఉద్యోగులను వేరే ఉద్యోగాల్లో నియమించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వంలో విలీనానికి ముందు మెడికల్గా అన్ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటు లభించనుంది. ఈ నిర్ణయంతో 21 కేటగిరీల్లో ఉన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మెడికల్ అన్ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్ సహా అసిస్టెంట్ మెకానిక్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ఉద్యోగాలు ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఉద్యోగానికి అర్హత లేని వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు కల్పించాలని సూచించింది. ఈ నిబంధనల మేరకు మెడికల్ అన్ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు లభించనున్నాయి. మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులందరికీ ప్రయోజనాలు ఇవ్వడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్ఎంయూఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు. రేపు ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లారు. తెలంగాణ నుంచి సిడబ్ల్యూసీ సభ్యుడు, మంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై సమీక్ష, 2026లో జరగనున్న అస్సోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై ప్రజా ఉద్యమం నిర్మిద్దామని బీఆర్ఎస్ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నీటి హక్కులు పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని చెప్పారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల వైఖరి కారణంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల అంశంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ ద్రోహమే చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కు తప్ప మరే ఇతర పార్టీలకు తెలంగాణపై పట్టింపు లేదని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామన్నారు. ఈ నెల 29న శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్ నిర్మించిన చెక్ డ్యాంలను కాంగ్రెస్ ప్రభుత్వం బాంబులు పెట్టి పేల్చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇసుక తోడుకునేందుకు చెక్ డ్యాంలు పేలుస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీలోకి చేరిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని విమర్శించారు. హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నీ ఎగవేశారని ధ్వజమెత్తారు. 3 జరుగుతున్నాయి: కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. రెండోది పేల్చివేతలు. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాంలు. ఇలా మొక్కలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యాంలను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ ఇష్టానుసారం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలోనే సీఎం అయ్యారని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యింది కేటీఆర్ అని చామల ఆరోపించారు. తొడలు కొడుతున్న కేటీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను ఎందుకు వంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని హితవు పలికారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే. గజ్వేల్లో 90కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడంతో మాజీ సీఎం కేసీఆర్లో గుబులు మొదలైందని మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు బలం లేదన్న ప్రచారాన్ని తిప్పికొట్టి భారీ మెజార్టీతో గెలిచామని గుర్తు చేశారు. గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 90 స్థానాలు సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచిందంటే కేసీఆర్ కి బుగులు మొదలైంది. వారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే మాటలు వ్యాఖ్యలు చేసినారో అది కేవలము మన గజ్వేల్లో ఆయన సొంత స్థానంలో, సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. అందు గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినాడు. తోలు తీస్తా, ఇది తీస్తా అని 2 సంవత్సరాలు మంచిగా ఫామ్ హౌస్ లో కూర్చొని మరి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధి మాటే వినిపించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు, అధికారం కోసం ఆరాటపడేవారు అసభ్య పదజాలంతో దూషించుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రజా సమస్యలను వదిలేసి బూతు పురాణం అందుకున్నారని ఎక్స్ వేదికగా ఆక్షేపించారు. నాయకులు తిట్టుకుంటున్నారంటే వారు పాలనలో విఫలమైనట్టే లెక్కని పేర్కొన్నారు. తెలంగాణకు కావలసిన ఉద్యోగాలు, పెట్టుబడులు, రైతులకు మద్దతు అని సంజయ్ పేర్కొన్నారు. 2014 నుంచి తెలంగాణలో కేవలం మురికి రాజకీయాలే నడుస్తున్నాయని ఆరోపించారు. అభివృద్ధిపై చర్చను పక్కన పెట్టి గొడవలతో కాలక్షేపం చేయడం దురదృష్టకరమన్నారు.
బంగ్లాదేశ్లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై ముష్కరమూక దాడులను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కు తిరిగి రావటాన్ని ఎన్నికల కోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్నారు. హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. The unremitting hostility against minorities in Bangladesh, including Hindus, Christians and Buddhists at the hands of extremists, is a matter of grave concern. We condemn the recent gruesome killing of a Hindu youth in Mymensingh and expect that the perpetrators of the crime would be brought to justice. Over 2,900 incidents of violence against minorities, including cases of killings, arsons, land grab, have been documented by independent sources during the tenure of the interim government. These incidents cannot be brushed aside as mere media exaggerations or dismissed as political violence. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యోదంతాన్ని భారత్లో పౌరుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఖండిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు కలిచివేస్తున్నాయని మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. మూక హత్యలు హిందూ మతంపై జరుగుతున్న దాడి అని ఆమె ఆరోపించారు. బంగ్లాలో జరుగుతున్న ఘటనలు అమానుషమని నటి జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. అలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ నిలదీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఫోటోను నటి కాజల్ అగర్వాల్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మౌనాన్ని వీడాలని రాసుకొచ్చారు. గాజాపై ప్రతి ఒక్కరూ స్పందించారని, పొరుగు దేశంలో దారుణాలను ప్రశ్నించడానికి ఎందుకు ఎవరూ ముందుకు రావటం లేదని నటుడు మనోజ్ జోషి ప్రశ్నించారు. సింగర్ టోనీ కక్కర్ తన కొత్త ఆల్బమ్ చార్లోగ్లో దీపుదాస్ హత్యోదంతాన్ని ప్రస్తావించాడు. మనుషులు ఇకనైనా మత వివక్షను విడిచిపెట్టాలని కోరాడు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మిగిలిన సమయంలో ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్లోని రిమ్స్లో 23,75,00,000 రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ భవన సముదాయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మా బొజ్జుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయడానికి ముందుకొస్తుందన్న కిషన్ రెడ్డి, గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే పరిస్థితులు లేవని పరోక్షంగా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడం కోసం ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తిరగలేదు. ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి వచ్చి వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తిరగలేదు. గతంలో అంటే ఇప్పుడు కాదు, గతంలో కొన్ని పాలసీ పరమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాలసీ పరమైనటువంటి విధానపరమైనటువంటి అభ్యంతరాలు ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేయాల్సి, అంతే తప్ప ఐదానికి కాటానికి రాజకీయాలు చేస్తే దేశం ముందుకెళ్ళదు. ఈ రోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఈ రకంగా కలిసి కూర్చొని ప్రారంభోత్సవం చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో పాటు జోన్లు, సర్కిళ్లు, వార్డుల విభజన సంపూర్ణమైనట్లు కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. తుది నోటిఫికేషన్ ప్రకారం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా జీహెచ్ఎంసీ విభజన జరిగిందన్నారు. జోన్లలో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జోనల్ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారని ఆయన తెలిపారు. కొత్త జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాలను నేడు లాంఛనంగా ప్రారంభించిన జీహెచ్ఎంసీ కమిషనర్ రాజేందర్ నగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతికి దగ్గరుండి బాధ్యతలను అప్పగించారు. కొత్తగా ఏర్పడిన జోన్లతో పాటు పాత జోన్లలోనూ జోనల్ కమిషనర్ల మార్పు జరిగింది. బాధ్యతలు చేపట్టిన జోనల్ కమిషనర్లకు ఆయా జోన్లు, సర్కిళ్లలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. జగన్కు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి 12.60 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. నిధులు ఉన్నా వైసీపీ పాలనలో ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు. ప్రతి సినిమాలోనూ కూడా విలన్ పాత్ర మూసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పాత్ర కూడా ముగుస్తుంది. ఎందుకంటే ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు చెప్తే
ప్రజలు కూడా ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మాట ఇస్తే ఆ మాటను నిలుపుకుంటున్నటువంటి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గతంలో కూడా 30 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి పాలకులని 50 పడకలుగా ఆ రోజు అప్గ్రేడ్ చేసింది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 98లో. అంటే ఎప్పుడైనా సరే ఈ ఆరోగ్యం పట్ల, పేదల పట్ల ఆ యొక్క వైద్యం అందించేటువంటి చిత్తశుద్ధి అనేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉంది అనే విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలనే డిమాండ్తో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో కడప, చెన్నై ప్రధాన రహదారిపై అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఫలితంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం జేఏసీ నేతలు రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని ముక్తకంఠంతో నినదించారు. అనంతరం అన్నమయ్య విగ్రహానికి విరతి పత్రం అందజేశారు. తిరుమల వెళ్లి తిరిగి వస్తూ గుంటూరు, నంద్యాల జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 7 తెలంగాణ వాసులు మృతి చెందారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఒక కుటుంబం తిరుమల నుంచి తిరిగొస్తూ కారును గుంటూరు శివార్లోని అంకిరెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కన ఆపారు. ఆగి ఉన్న కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కారులో ఉన్న సుశీల, వెంకయ్య, డ్రైవర్ మహేష్ మృతి చెందారు. మరో 4 గాయాలు కాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జరిగిన ప్రమాదంలో 4 హైదరాబాద్ వాసులు మృతి చెందారు. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన క్యాటరింగ్ వ్యాపారి గుండేరావు, ఆయన 2 కుమారులు శివసాయి, సిద్ధార్థ, వారి స్నేహితులు శ్రావణ్, నరసింహులు, వంట మాస్టర్ సిద్దప్ప తిరుమల వెళ్లారు. దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా నల్లగట్ల వద్ద వారి కారు అదుపు తప్పి డివైడర్ను దాటుకుని వెళ్లి అటుగా వెళుతున్న ప్రైవేటు బస్సును ఢీకొంది. గుండేరావు, శ్రావణ్, నరసింహ, సిద్దప్ప చనిపోయారు. గుండేరావు 2 కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను పెట్రోల్ పోసి హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతో ఆమె నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ నర్సయ్య తెలిపారు. హుజూరాబాద్కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలతో కలిసి వీరు తిలక్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇళ్లు, హోటళ్లలో పనిచేసే త్రివేణిపై భర్త అనుమానం పెంచుకుని ఈ హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. రష్యాతో శాశ్వత శాంతికి దారితీసే కీలక అంశాలపై చర్చించారు. అమెరికా ప్రతినిధులతో చర్చలు ఆశాజనకంగా జరిగినట్లు ఎక్స్ వేదికగా జెలెన్స్కీ తెలిపారు. శాంతి ఒప్పందానికి సంబంధించిన 90% అంశాలు కొలికి వచ్చాయని చెప్పారు. అత్యంత సున్నితమైన కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆదివారం ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమై ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీలపై చర్చించనున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్ చైనాలో ప్రారంభమైంది. 22.13 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ను జిన్జియాంగ్ ప్రావిన్స్లో నిర్మించారు. వాయువ్య చైనాలో జిన్జియాంగ్ ఉయుర్గర్ అటానమస్ రీజియన్లో టియాన్షాన్ పర్వతాల గుండా నిర్మించిన ఈ సొరంగం అనేక గంటల ప్రయాణాన్ని దాదాపు 20 నిమిషాలకు తగ్గిస్తుందని చైనా అధికారిక మీడియా పేర్కొంది. ఈ టన్నెల్ 2 ప్రపంచ రికార్డులను నెలకొల్పినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెలే కాకుండా లోతైన నిలువు షాఫ్ట్ కలిగిన హైవే సొరంగమని వివరించారు. ఈ ఎక్స్ప్రెస్ వే ఉత్తర, దక్షిణ జిన్జియాంగ్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 7 నుంచి 3 గంటలకు తగ్గిస్తుందని చెప్పారు. జెన్జీ యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జెన్జీ సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం వికసిత భారత్ లక్ష్యం వైపు దేశాన్ని తీసుకువెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరు చిన్న, ఎవరు పెద్ద అనే విషయాన్ని వయసు నిర్ణయించదని, మనం చేసే పనులు సాధించే విజయాలే నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. చిన్న వయసులో కూడా ఇతరులు మన నుంచి ప్రేరణ పొందేలా అనేక పనులు చేయవచ్చని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార కార్యక్రమానికి హాజరైన బాలలకు మోదీ సూచించారు. తాత్కాలికంగా వచ్చే ఆకర్షణ పాపులారిటీకి లొంగిపోకుండా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తుల జీవితం నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలని సూచించారు. యువతే దేశానికి చోదక శక్తి అని, దేశ అభివృద్ధిలో రానున్న 25 సంవత్సరాలు చాలా కీలకమని మోదీ పునరుద్ఘాటించారు.